సో జనరల్గా మనకి స్టాటిస్టిక్స్ చాప్టర్లో మనము మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ 10th క్లాస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనం డిస్కస్ చేసే మీన్, మీడియన్ అండ్ మోడ్. అయితే ఎందుకు మనం మీన్, మీడియన్, మోడ్ చదువుకోవాలి, తర్వాత ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే చాలా బేసిక్ థింగ్ అండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ స్టాట్స్ కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనము డేటా సైంటిస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, డేటా సైన్స్ లాంటిలో కానీ, లేకపోతే లాడ్ ఆఫ్ కామర్స్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ కూడా కంపల్సరీ స్టాటిస్టిక్స్ లేకుండా ఏ వర్క్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్మార్ట్ అనే ఒక చిన్న కంపెనీ గురించి మాట్లాడతాను. అంటే వాల్మార్ట్ ఆఫ్ కోర్స్ బిగ్ కంపెనీ. నేను దాన్ని చిన్న ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ అంటే వాల్మార్ట్, వి నో దట్ వాల్మార్ట్ ఇస్ ఒక సూపర్ మార్కెట్ మారని ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది దాని చైన్ అనేది. అయితే వాల్మార్ట్లో ఏ మంత్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ మంత్లో సేల్స్ తక్కువ ఉన్నాయి, పర్టికులర్గా ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో సేల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం తీసుకొని ఒకవేళ సేల్స్ ఎక్కువ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ ఏం చేయాలి, సేల్స్ తక్కువ ఉన్నదాన్ని ఏం మెథడ్స్ యూస్ చేయాలి అంటే మనకు కావాల్సిన డేటా. సో ఎప్పుడైతే మనకు డేటా అవైలబుల్గా ఉంటుందో ఈ డేటాను మనం ఏం చేస్తామంటే అనలైజ్ చేస్తాం. ఈ డేటాను మనం అనలైజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వి గాట్ ద డేటా ఆఫ్ 12 months సేల్స్ డేటా ఉంది. వాల్మార్ట్ కంపెనీది 12 months మనకి సేల్స్ డేటా ఉంది. అయితే ఈ 12 months మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మనము గ్రాఫ్ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే జనవరిలో ఎక్కువ ఉంది, మళ్ళీ ఫిబ్రవరిలో తక్కువ ఉంది, మళ్ళీ మార్చ్లో ఎగ్గింది, మళ్ళీ ఏప్రిల్, మే అంత స్టేబుల్గా ఉంది, జూన్ జూలైలో మన స్పైక్ వచ్చింది, ఆగస్టులో ఇంకా పెరిగింది, సెప్టెంబర్ తగ్గింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పెరిగిందనమాట. అంటే ఈ సేల్స్ డేటా మనం చూసుకున్నట్లయితే ఫర్ 1 yearకి మనకి సేల్స్ ఏమో లీస్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉంది, మనకి హైయెస్ట్ వచ్చేసి మనకి డిసెంబర్లో ఉంది. అయితే మీన్, మీడియన్, మోడ్ అంటే హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో అది. ఇక మీన్ అంటే ఏంటంటే ఓవరాల్గా ఈ మొత్తం కూడా మనకి గ్రాఫ్ మనకి చూసుకుంటే ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అలా ఉంది కదా. సో ఇదంతా కాకుండా మనము యావరేజ్గా దీని ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తే ఆ వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జనవరిలో ఏమో మనకి 10 crores సేల్ జరిగింది, ఫిబ్రవరిలో ఓన్లీ 6 crores సేల్ జరిగింది, అండ్ డిసెంబర్లో మనకి 22 crores సేల్ జరిగింది అనమాట. అయితే ఓవరాల్గా దీన్ని మీడియన్గా మనము ఎలా ఒక సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేయాలంటే దాన్ని మనము మీన్ ఆఫ్ దిస్ గ్రాఫ్ అంటాం. ఇకపోతే మీడియన్ అంటే సేమ్ అదే డేటా ఏదైతే ఉందో మనకి మిడిల్ మోస్ట్ వాల్యూ అంటే కరెక్ట్గా మనం దీని ఒక గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు మిడిల్లో మనకి ఏ వాల్యూ వచ్చింది అంటే జనవరి, జూలైలో, జూన్ జూలైలో మధ్య మనకి ఏ వాల్యూ అయితే సేల్స్ ఉందో దాన్ని మనం మీడియన్ అంటాం. మీడియన్ అంటే మిడ్ ఆఫ్ ది డేటా అరేంజ్ చేసుకున్నప్పుడు, మనం డేటాని హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్కి అరేంజ్ చేసుకున్నప్పుడు, మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు మిడ్ పాయింట్ దగ్గర ఎంత డేటా ఉంది, ఎంత సేల్స్ వాల్యూ ఉంది, సో దాన్ని మనం మీడియన్ అంటాం. మీడియన్ అంటే ఏంటంటే మిడిల్ మోస్ట్ వాల్యూ. ఓకే, వెరస్ మీన్ అంటే ఏంటంటే ఓవరాల్ సేల్స్కి యావరేజ్ వాల్యూ. మీన్ అంటే ఓవరాల్ సేల్స్కి యావరేజ్ వాల్యూ. మీడియన్ అంటే ఇఫ్ ద డేటా ఇస్ ఇన్ ఆర్డర్ దెన్ ఆ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మనం మీడియన్ అంటాం. ఇకపోతే మోడ్ అంటే మనకి హైయెస్ట్ వాల్యూ అనమాట. సో ఇది మనకి మీన్, మీడియన్, మోడ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన గురించి మాట్లాడుకుంటే. సో అయితే నాట్ ఓన్లీ మనకి వాల్మార్ట్ కాదు, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మనం కొనే ప్రతిదీ కూడా మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కాబట్టి సో ప్రతిదీ కూడా వాళ్ళకి రికార్డ్ అవుతుంది. ఆ డేటా ఎంతమంది కొంటున్నారు, ఏ ఏరియాలో ఏ ఒక్క ప్రోడక్ట్ని ఎక్కువ కొంటున్నారు, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారు. సో ఇలా అనలైజ్ చేసే వాళ్ళని ఎవరిని ఏమంటామంటే మనము డేటా అనలిస్ట్ అంటాం, లేదా తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళని ఏమంటామంటే డేటా సైంటిస్ట్ అంటాం. సో డేటా సైన్స్ పరంగా వెళ్ళాలనుకునే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాటిస్టిక్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ అ సౌండ్ నాలెడ్జ్ ఇన్ స్టాటిస్టిక్స్ for those who are aspiring to become a data scientist. So they must learn statistics in a very good manner. And also
స్టాటిస్టిక్స్తో పాటు చాలా కోడింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. బట్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు, ఎందుకంటే డేటా సైంటిస్ట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ జాబ్ ఇన్ ద 21st సెంచరీ. ఎక్కువ జాబ్స్ దానిలో ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి కంపల్సరీ రావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్. చాలా సింపుల్. మీకు డేటా ఇస్తారు, ఆ డేటాని మీరు ఈ 10th క్లాస్లో మీరు ఏం చేయాలంటే మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూ, మోడ్ వాల్యూ కనుక్కోవడం. బిలీవ్ మీ, ఇప్పుడు ఏదైతే మీరు ఫార్ములాస్ నేర్చుకుంటారో లైఫ్ లాంగ్ అదే ఫార్ములాస్ హెల్ప్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ ఇంటర్మీడియట్, మనకి ఇంటర్మీడియట్లో దీన్ని మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. అక్కడ మీకు మీన్, మీడియన్, మోడ్తో పాటు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, మీన్ డీవియేషన్ అంటే ఏంటి, మీడియన్ డీవియేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. స్టాండర్డ్ డీవియేషన్తో పాటు మనకు వేరియన్స్ కూడా వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం సేమ్ అదే కాన్సెప్ట్స్ మళ్ళీ మనం బీటెక్లో వస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట ఓవరాల్గా మనకి స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే. అయితే స్టార్టింగ్ లెవెల్లో మనము ఏ లెవెల్ ప్రాబ్లమ్స్ అడగచ్చు అని చూద్దాం. ఓకే.